వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ఆయన ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. తనకు గొప్ప నాయకుడని అనుకుంటారు. కానీ పాదయాత్ర చేస్తే వెనక ముందు ఎవ్వరూ ఉండరు. ఆయన పర్యటించిన ప్రతి నియోజకవర్గంలోనూ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అందుకే ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఓ కీలక నేత తమ పార్టీ చోటా నాయకుడు తన నియోజకవర్గానికి రావడానికి వీల్లేదని చెప్పేశారట. ఆ యువనేత అంటే కోపం ఎందుకు? మరి చోటా నేత పాదయాత్ర ఏమైంది? వాచ్ ఇట్. ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సీనియర్ నాయకుడు. లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా తన కుమారుడికి సీటు ఆశిస్తున్నారాయన. గత ఎన్నికల్లోనే తన కుమారుడు విజయ్కు ఎంపీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారైనా సీటు వస్తుందని ఆశించారు. కానీ టీడీపీ నాయకత్వం మాత్రం అయ్యన్న కుమారుడిని కాదని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకువచ్చింది. అనకాపల్లి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి పోటీ చేస్తున్నారనే సంకేతాలు పంపింది. దీంతో అయ్యన్న కోపం తారాస్థాయికి చేరింది. ఉత్తరాంధ్రలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించే సమయంలో పాయకరావుపేట మీద నుంచి నర్సీపట్నం మీదుగా పాదయాత్ర చేయించాలని టీడీపీ అధిష్టానం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రూరల్ నియోజకవర్గాలు చోడవరం, మాడుగుల, అనకాపల్లి మీదుగా పాదయాత్ర చేపట్టి విశాఖలో ముగించాలని నిర్ణయించింది. కానీ అయ్యన్న పాత్రుడు నారా లోకేష్కు జలకిచ్చారు. తన నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర వద్దంటూ ముక్కుసూటిగా చెప్పేశారు. లోకేష్ పాదయాత్రకి తన నియోజకవర్గంలో ఏర్పాట్లు చేయడం కష్టమని మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. దీంతో చేసేదేమీ లేక లోకేష్ తన పాదయాత్రను పాయకరావుపేట నుంచి యలమంచిలి వైపు రూటు మార్చుకున్నారు. తాము మొదటి నుంచి పార్టీకి సేవలందిస్తున్నామని, బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తనకు గుర్తింపు ఉందని, తన కొడుకు విజయ్ ఇప్పటికే ఐటీడీపీ తరపున పనిచేస్తున్నాడని, అతనికి ఎంపీ సీటు ఇస్తే వచ్చిన ఇబ్బందేంటని టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు అయ్యన్న పాత్రుడు. పదవుల కోసం తాము పార్టీలో మారలేదని, గంటా శ్రీనివాసరావు లాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లలేదని గుర్తు చేస్తున్నారు. పార్టీకి కష్టకాలంలో కూడా అండగా నిలబడ్డామంటున్నారు. తన కుమారుడికి సీటు ఇవ్వకపోయినా స్థానికంగా ఉన్న నేతలకే ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోసం తనలాగే ఎంతో మంది కష్టపడిన వారు ఉన్నారని, వారికి అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటున్నారు అయ్యన్న పాత్రుడు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ వలస నేతలతో నిండిపోయిందని అంటున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి స్థానికంగా చాలా మంది నాయకులు ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లికి సంబంధం లేని 10 జిల్లాల అవతల ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి తమ నెత్తిన రుద్దుతామంటే సహించేది లేదంటున్నారు అయ్యన్న. ఇంకా ఎంతకాలం వలస నేతలను భరించాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం స్థానిక నాయకుల అభిప్రాయాలను గౌరవించాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.